చంద్రబాబు పర్యటన రౌండప్. వైసీపీ డిఎన్ఏలోనే శవ రాజకీయం ఉంది. 32 మంది వృద్ధులను చంపిన నెంబర్ 1 ముద్దాయి జగన్మోహన్ రెడ్డి. కొవ్వూరు గోపాలపురం ప్రజాగళం సభల్లో ధ్వజమెత్తిన టీడీపీ అధినేత చంద్రబాబు. వైసీపీ డిఎన్ఏలోనే శవ రాజకీయం ఉందని, సరిగా పింఛన్లు ఇవ్వకుండా 32 మంది వృద్ధులను హత్య చేసిన నెంబర్ 1 ముద్దాయి జగన్మోహన్ రెడ్డి అని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు గోపాలపురం నియోజకవర్గాల్లో జరిగిన ప్రజాగళ బహిరంగ సభల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. 2014లో తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని చంపేశారని చెప్పిన జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల నాటికి బాబాయి వివేకానంద రెడ్డిని చంపి ఓట్లు అడిగాడని గుర్తు చేశారు. ఇప్పుడు పింఛనుదారుల ఉసురు తీసి శవ రాజకీయానికి దిగాడని విమర్శించారు. దళితులకు 27 పథకాలు ఇచ్చినోడు పెత్తందారుడా, లేక వారి పథకాలు రద్దు చేసిన వాడు పెత్తందారుడా? జనమే అర్థం చేసుకోవాలన్నారు. దళిత సమాజంలో వైసీపీపై తిరుగుబాటు మొదలైందన్న చంద్రబాబు అప్పులు చేసి కాకుండా ఆదాయం సృష్టించి సంపద పెంచి సంక్షేమాన్ని ఇస్తానని చెప్పారు. తాను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో గంజాయి, డ్రగ్స్, జే బ్రాండ్స్ లేని రాష్ట్రాన్ని చూపిస్తానని హామీ ఇచ్చారు. కేవలం జగన్ వల్లే ఆంధ్ర జీవనాడి పోలవరం విధ్వంసమైందని చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగన్వి శవ రాజకీయాలు అయితే తమవి సేవా రాజకీయాలని చెప్పారు. దళిత యువకులు జగన్ రెడ్డిని తరిమి కొట్టాలని, వైకాపాన్ని పాతిపెట్టాలని పిలుపునిచ్చారు. 10 రూపాయలు ఇచ్చి 90 రూపాయలు దోచేస్తున్న దుర్మార్గుడు జగన్ రెడ్డి అని విమర్శించారు. తనది విజన్ అయితే జగన్ది పాయిజన్ అన్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తాను బెస్ట్ డ్రైవర్ అని చెప్పారు. తన డ్రైవింగ్ చాలా సేఫ్ గా ఉంటుందని, ఆడపిల్లలకు మంచి రక్షణ అందించగలనని స్పష్టం చేశారు.